పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి పర్మనెంట్ చేయాలి ఆప్కాస్ సిబ్బంది అందరినీ వెంటనే సోదరి సోదరులారా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ఈరోజు ర్యాలీలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ర్యాలీలు ధర్నాలు ఎందుకని జరుగుతూ ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6వ తేదీన చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ ని రద్దు చేయాలని ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మరుసటి రోజు పత్రికల్లో ఈ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చూసి కార్మికులందరూ కూడా భయాందోళనలకి గురైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆప్కాస్ ని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్తున్నామనేటటువంటి విషయాన్ని యూనియన్ నాయకత్వానికి కానీ కార్మికులకు కానీ ఏమీ చెప్పకుండా గుర్తు చెప్పు కాకుండా రహస్యంగా ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్పాలనేటటువంటి ప్రయత్నంలో రహస్యంగా చేస్తా ఉన్నారు. ఈ యొక్క నిర్ణయాన్ని ఆప్కాస్ ని రద్దు చేయాలి, ప్రైవేట్ ఏజెన్సీల్ని తీసుకురావాలనేటటువంటి నిర్ణయాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ప్రభుత్వం చర్యల్ని ఖండిస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రైవేట్ వ్యవస్థ అనేది ప్రైవేట్ ఏజెన్సీలు అనేది గతంలో ఉండినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నో కష్టాలు కార్మికులు ఎదుర్కొన్నారు. కాబట్టి కార్మికులకి నష్టం చేసేటటువంటి ఈ ప్రైవేట్ ఏజెన్సీలని రద్దు చేయాలని చెప్పేసి ఆ వ్యవస్థని తీసుకురాకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆప్కాస్ ని రద్దు చేయడం మానుకుని ప్రైవేట్ ఏజెన్సీల్ని తీసుకురావడం మానుకుని పర్మనెంట్ వ్యవస్థని ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు గతంలో ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నప్పుడు కార్మికులకి ఏ విధమైనటువంటి నష్టాలు కార్మికులకు ఉండేవి. అలాగే ఇప్పుడు ఆప్కాస్ వచ్చిన తర్వాత ఆప్కాస్ వల్ల కార్మికులకు ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది అనేది చూసినప్పుడు ఈరోజు ఆప్కాస్ ఉండడం వల్ల కార్మికులకి నెల నెల క్రమం తప్పకుండా 1వ తేదీ జీతం పడతా ఉంది. అట్లాగే కోతలు అనేటివి లేవు. గతంలో కోతలు అనేటివి ఉండేటివి, జీతం తగ్గించేవాళ్ళు. ఇప్పుడు జీతం తగ్గించేది అనేది ఏళ్ళ చేతుల్లో లేకుండా పోయినటువంటి పరిస్థితి. జీతాలు కరెక్ట్ గా నెల నెల పడేటటువంటి పరిస్థితి, సెలవులు అమలు జరిగేటటువంటి పరిస్థితి, PF ESI ఈ వాటాలు సంబంధిత ఆఫీసులకి చేరేటటువంటి పరిస్థితి ఇప్పుడు కొనసాగుతా ఉంది. అట్లాగే ఆప్కాస్ లేనప్పుడు ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నప్పుడు నెల నెల జీతాలు పడేటటువంటి పరిస్థితి లేదు, సెలవులు సక్రమంగా వర్తించేటివి కావు, PF ESI అన్ని కూడా సంబంధిత ఆఫీసుకి చేరేటివి కావు. ఇక్కడే ఉండేటటువంటి కొంతమంది తినేసేటటువంటి పరిస్థితి ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఆప్కాస్ ఉండడం వల్ల కార్మికులకి కొంతవరకన్నా మేలు జరిగేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కార్మికులకి ఈ ఆప్కాస్లో కార్మికులు ఉద్యోగులుగా వీళ్ళ పేరు నమోదు అయినందున వీళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. అలాగే 60 సంవత్సరాలు నిండితే రిటైర్మెంట్ అవుతున్నారు, కానీ వాళ్ళ బిడ్డలకి ఉద్యోగం లేకుండా పోయినటువంటి పరిస్థితి. కాబట్టి సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులందరూ కూడా, పారిశుద్ధ్య విభాగం, ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే గతంలో చూసినప్పుడు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య విభాగానికి అలాగే ఇంజనీరింగ్ విభాగానికి వేరువేరుగా కాంట్రాక్టర్లు ఉండేటటువంటి పరిస్థితి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కొనసాగినన్ని రోజులు ఏనాడు కూడా జీతాలు నెల నెల పడినటువంటి పరిస్థితి ఎక్కడా కనబడలేదు. కాబట్టి కార్మికుల్ని ఆఫ్కాస్లో ఉండేటటువంటి కార్మికులందరినీ కూడా మున్సిపల్ కార్మికులు అయితేనేమి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు అయితేనేమి వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కరోనా సమయంలో కానీ అలాగే తుఫాన్లు రకరకాలవి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తూ తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజల్ని కాపాడేటటువంటి పనిలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి పనిలో మున్సిపల్ కార్మికులు ఉన్నారు. కరోనా సమయంలో వీళ్ళకి మున్సిపల్ కార్మికులకి ఫ్రంట్ లైన్ వారియర్స్ అని ఒక బిరుదు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మున్సిపల్ కార్మికుల కాళ్ళు కడిగి నెత్తి మీద జలుకున్నటువంటి పరిస్థితి. శాలువాలతో కప్పి సన్మానాలు చేసినటువంటి పరిస్థితి. మున్సిపల్ కార్మికులకి కావాల్సింది శాలువాలతో సన్మానాలు, అలాగే కాళ్ళు కడిగే నెత్తి మీద చల్లుకోవడాలు కావాల్సింది. వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళ బతుకులు మారాలి, వాళ్ళ బిడ్డల బతుకులు మారాలంటే వీళ్ళని పట్టించుకొని వీళ్ళని పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసినప్పుడే వీళ్ళ జీవితాలు మారుతాయి, వీళ్ళ బిడ్డల బతుకులు మారుతాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే